హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, కొంతమంది నాకు ఈ మధ్య కామెంట్స్ అయితే చేస్తున్నారు. BS6 వెహికల్స్లో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయో ఒక వీడియో చేయమని చెప్పేసి. ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, BS6కి ఏమేమి సెన్సార్స్ ఉన్నాయి, అసలు ఏంటి కదా అని చెప్పేసి మొత్తం చూశాను. చాలా సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో మనకి 100cc కొన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు, 300cc, 500cc, 1000cc, అలా మనకి సీసీని బట్టి కొన్ని సెన్సార్స్ అయితే యాడ్ చేసుకుంటూ వచ్చారు. సో చాలా సెన్సార్స్ ఉన్నాయి కాబట్టి నేను చాలా సెన్సార్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏ అయితే మెయిన్ సెన్సార్స్ ఉన్నాయో వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా BS6లో ఫస్ట్ సెన్సార్ వచ్చేప్పటికి ఫ్యూయల్ ఇంజెక్షన్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ లోపల అయితే ఉండేది సెన్సార్. ఇది ECUకి కనెక్ట్ చేసి ఉండేది అనమాట. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అయితే ఉంది కదా మనకి, దానికి కనెక్ట్ చేసి ఉండేది ఈ సెన్సార్. ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది ఏంటంటే బ్రెయిన్ అని చెప్పుకోవచ్చు. ఒక మోటార్ సైకిల్కి బ్రెయిన్ అని చెప్పాలి. మనం ఎంత స్పీడ్ వెళ్తే ఎంత ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవ్వాలని చెప్పేసి ముందే ప్రోగ్రామ్ చేసి ఉండేది కాబట్టి ECU అనేది సిగ్నల్స్ అయితే పంపించింది ఫ్యూయల్ ఇంజెక్టర్కి. దాని ప్రకారంగా అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే పనిచేసింది అని చెప్పుకోవచ్చు. ఇది కంటిన్యూస్గా మానిటర్ అయితే చేస్తూ ఉండేది. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాము, మనం వెళ్ళే స్పీడ్కి ఎంత ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేయాలి అని చెప్పేసి పద్దాకల క్యాలిక్యులేషన్స్ అయితే వేసుకుంటూ ఉండిద్ది అనమాట. సో ECU అనేది సిగ్నల్స్ అయితే పంపిస్తూ ఉండిద్ది ఫ్యూయల్ ఇంజెక్షన్కి. సో అది మనకి ఇంజెక్ట్ చేసిద్ది అనమాట. మనం ఒక 40 స్పీడ్ మీద వెళ్ళామనుకోండి, ఎంత ఫ్యూయల్ అనేది దానికి అవసరమో అంతే ఇంజెక్ట్ చేస్తూ ఉండిద్ది. దీనివల్ల మైనస్ ఏంటంటే మనకి మైలేజ్ అనేది రాదనమాట. ఇంతకుముందు కార్బొరేటర్స్ అయితే ఉన్నాయి కదా, సో కార్బొరేటర్ అనేది మనకి కొద్దిగా మైలేజ్ అయితే వస్తుంది. అందులో డ్రాప్స్గా అయితే కింద పడతా ఉండేది అనమాట ఇంజిన్ లోపలికి. సో అక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది కలిసి కంబక్షన్ జరిగిన తర్వాత మనకి ఇంజిన్ అయితే రన్ అవుతూ ఉండిద్ది కదా. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉండిద్ది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేసింది అనుకోండి, మనకి త్వరగా అయితే పెట్రోల్ అయిపోయింది, మైలేజ్ అయితే రాదు. చాలామంది కార్బొరేటర్ బెస్ట్, ఫ్యూయల్ ఇంజెక్టర్ వేస్ట్ అని చెప్పేసి అయితే అనుకుంటారు. రెండు బెస్టే భయ, ఎందుకంటే మనకి కొంచెం పికప్ అయితే ఫ్యూయల్ ఇంజెక్టర్లోనే బాగుండిద్ది అని చెప్పాలి. సో ఇంతకుముందు వెహికల్స్తో పోలిస్తే ఇప్పుడున్న వెహికల్స్ అయితే కొద్దిగా పికప్ అయితే ఉంటాయి. కాకపోతే కార్బొరేటర్ అనేది పాడైపోయింది అనుకోండి, మనం తక్కువ డబ్బులతో అయితే రిపేర్ చేయించుకోవచ్చు. ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. సో అది రిపేర్ చేయడానికి కూడా ఎవరు పడితే వాళ్ళు అయితే ఉంటారు. మన షోరూమ్కి తీసుకెళ్తే రిపేర్ అయితే అవుతుంది, లేకపోతే అది కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే వేస్తారు. సో మినిమం ఫ్యూయల్ మెయింటైన్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది కదా. సో మినిమం ఫ్యూయల్ అయితే మెయింటైన్ చేయండి. అంతకంటే తక్కువ మెయింటైన్ చేశారనుకోండి, ఫ్యూయల్ ఇంజెక్టర్కి ఫ్యూయల్ అయితే అందదు కాబట్టి త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఫ్యూయల్ అనేది కొంచెం తక్కువ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం ఎక్కువ మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ గురించి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా BS6లో సెకండ్ సెన్సార్ వచ్చేప్పటికి ఆక్సిజన్ సెన్సార్ అని చెప్పాలి. ఇది సైలెన్సర్ దగ్గర అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమేజ్లో చూపించినట్టుగా ఉండిద్ది అనమాట. ప్రతి వెహికల్కి కూడా ఈ ఆక్సిజన్ సెన్సార్ అయితే పెట్టారు. BS6 వెహికల్స్ అన్నిటికి కూడా ఈ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. ఈ ఆక్సిజన్ సెన్సార్ ఏం చేసిద్దంటే మనకి ECU అయితే ఉంది కదా, ECU ఏం చేసిద్ది, కొద్దిగా ఎయిర్ పంపించింది, కొద్దిగా ఫ్యూయల్ పంపించింది లోపలికి, ఇంజిన్ లోపలికి. అక్కడ ఫైర్ అయితే జరిగిద్ది. ఫైర్ జరిగిన తర్వాత ఎంత వేస్ట్ గ్యాస్ అనేది బయటకు అయితే వస్తుంది అనేది ఈ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఫస్ట్ తెలుసుకునిద్ది అనమాట. అంటే మనకి ఫ్యూయల్ కంబక్షన్ అనేది ఇంజిన్ లోపల ఎంత జరిగిందో ఈ ఆక్సిజన్ సెన్సార్ అయితే డేటా కలెక్ట్ చేసుకుని ECUకి అయితే పంపించింది. అప్పుడు మనకి ECU ఏం చేసింది అంటే ఎంత ఫ్యూయల్ వెళ్ళాలో అంతే ఫ్యూయల్ పంపించింది అనమాట, ఎంత ఎయిర్ వెళ్ళాలో అంతే ఎయిర్ పంపించింది. ఇది ఆక్సిజన్ సెన్సార్ యొక్క పని అయితే. ఇంకా థర్డ్ సెన్సార్ వచ్చేప్పటికి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్. మీ అందరికీ తెలిసిందే ఈ సెన్సార్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా వెహికల్స్లో కూడా ఈ సెన్సార్ అయితే ఇస్తున్నారు. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మనము బైక్ని స్టార్ట్ చేసామనుకోండి, సెల్ఫ్ స్టార్ట్ చేస్తే బైక్ అయితే స్టార్ట్ అవ్వదు. కొన్ని వెహికల్స్ స్టార్ట్ అవుతాయి కానీ ఫస్ట్ గేర్ వేస్తే మాత్రం మూవ్ అవ్వదు అనమాట. సో ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. 100cc వెహికల్స్కి కూడా ఈ మధ్య కొన్ని వెహికల్స్కి అయితే ఇస్తున్నారు. ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా అన్ని వెహికల్స్కి సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే చూడొచ్చు. ఫోర్త్ సెన్సార్ వచ్చేప్పటికి i3s టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. హీరో వాళ్ళేమో i3s టెక్నాలజీ అని చెప్పి పిలుస్తారు. హోండా వాళ్ళేమో ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ అని చెప్పేసి అయితే పిలుచుకుంటుంటారు అనమాట. ఈ సెన్సార్ ఎలా ఉపయోగపడిద్ది అంటే, మనము వెహికల్ స్టార్ట్ చేసుకొని ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత, 4-5 కిలోమీటర్స్ అయినా కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కనబడ్డారనుకోండి, ఒకసారి ఆగాల్సి వస్తే ఆగారనుకోండి, ఆగిన తర్వాత ఏమైందంటే మీకు ఇంజిన్ అయితే ఆగిపోయింది. అంటే మీరు తాళం ఆపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఇంజిన్ అయితే ఆగిపోయింది. ఒక 5 సెకండ్స్ అనేది మీరు ఇంజిన్ అయితే ఆపకుండా అలా ఆగినట్టయితే రోడ్డు మీద ఇంజిన్ అయితే ఆగిపోయింది. తర్వాత మీరు క్లచ్ మూసుకుంటే అయితే స్టార్ట్ అయ్యింది. కొన్ని వెహికల్స్ ఏమో ఇట్లా రేస్ చేస్తే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది ఒక సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇది 100cc వెహికల్స్కి, 125cc వెహికల్స్కి, కొన్ని వెహికల్స్కి అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్కి అయితే ఈ ఫీచర్ అయితే లేదు. మేబీ మన ఫ్యూచర్లో అన్ని వెహికల్స్కి ఈ ఫీచర్ అయితే చూడొచ్చు. ఇంకా ఫిఫ్త్ సెన్సార్ వచ్చేప్పటికి మాల్ ఫంక్షన్ లైట్ అని చెప్పుకోవచ్చు. మనకి కన్సోల్లో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇమేజ్లో చూస్తున్నట్టుగా ఈ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉండిద్ది అనమాట. ప్రతి BS6 వెహికల్లో కూడా ఈ సెన్సార్
అయితే ఉందని చెప్పాలి. ఈ సెన్సార్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మనం బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి కన్సోల్లో ఆ లైట్ అయితే రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉండిద్ది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాత్రం ఈ లైట్ అయితే ఖచ్చితంగా ఆగిపోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆగిపోలేదు అనుకోండి, ఎలక్ట్రికల్ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే బ్యాటరీ అనేది త్వరగా డెడ్ అయిపోయే అవకాశం అయితే ఉంది, అంటే లో బ్యాటరీలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ లైట్ అయితే బ్లింక్ అయింది అనుకోండి, ఫస్ట్ బ్యాటరీ అయితే చెక్ చేయించుకోండి. బ్యాటరీ బాగానే ఉంది అని అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ సిస్టమ్, అంటే మీ బైక్స్లో ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే ఉంది, వైరింగ్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి మంచిగా ఉపయోగపడిద్ది అని చెప్పాలి ఈ మాల్ ఫంక్షన్ లైట్ సెన్సార్ అనేది. ఇంకా 6th సెన్సార్ వచ్చేప్పటికి లో ఫ్యూయల్ వార్నింగ్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకి కార్బొరేటర్ అయితే ఉండేది కదా, సో మనము రిజర్వ్ అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యూయల్ మనం ఫిల్ చేయించుకొని లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా మనకి ఫ్యూయల్ అనేది అయిపోయింది అనుకోండి, రిజర్వ్ ఆన్ చేసుకొని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు మనకి ఆ కార్బొరేటర్ అయితే లేదు, ఆ రిజర్వ్ ఆప్షన్ ఏం లేవు కాబట్టి సో మనకి లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో మనకి లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కన్సోల్లో లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ వెలిగింది అనుకోండి, సో అంటే మన బైక్లో పెట్రోల్ అనేది తక్కువగా ఉంది, దగ్గరలోకి వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేయించుకోవాలని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ సెన్సార్ కూడా మనకి మంచిగా ఉపయోగపడిద్ది. అన్ని వెహికల్స్లో కూడా ఈ సెన్సార్ అయితే ఉంది. కొన్ని వెహికల్స్లో అయితే ఈ సెన్సార్ లేదు, కానీ ఫ్యూచర్ అన్ని వెహికల్స్కి అయితే మనం ఈ సెన్సార్ అయితే చూడొచ్చు. ఇంకా 7th సెన్సార్ వచ్చేప్పటికి లో బ్యాటరీ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్లో కూడా కిక్ రాడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా సెల్ఫ్ స్టార్టే చేసుకొని మనం బైక్ అయితే వేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా మనకి బ్యాటరీ అనేది పర్సంటేజ్ ఎంత ఉంది ఏంటి అనేది మనకి తెలియాలన్నమాట. అక్కడ మనకి కన్సోల్లో లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉండిద్ది, అది బ్లింక్ అయింది అనుకోండి మన బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఛార్జింగ్ అనేది తక్కువైనా అయి ఉండొచ్చు. సో లో బ్యాటరీ సెన్సార్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఈ రోజుల్లో. ఇది కూడా కొన్ని వెహికల్స్లో అయితే ఇచ్చారు, ఇంకొన్ని వెహికల్స్లో అప్డేట్ చేయాలి. ఫ్యూచర్లో లో బ్యాటరీ సెన్సార్ అనేది అన్ని వెహికల్స్కి ఇస్తే చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 8th సెన్సార్ వచ్చేప్పటికి లో ఇంజిన్ ఆయిల్ సెన్సార్ అని చెప్పాలి. ఈ సెన్సార్ అనేది మనకి చిన్న సీసీ వెహికల్స్లో అయితే లభించదు, హై ఎండ్ సీసీ వెహికల్స్లో మాత్రం ఖచ్చితంగా మనము లో ఇంజిన్ ఆయిల్ సెన్సార్ అయితే చూడొచ్చు. సో ఇంజిన్ ఆయిల్ అనేది తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పేసి ఈ సెన్సార్ ద్వారా మనకి తెలిసిద్ది అనమాట. ఇంకా 9th సెన్సార్ వచ్చేప్పటికి ఇంజిన్ కట్ ఆఫ్ అని చెప్పాలి. మనం బైక్ వేసుకుని వెళ్ళేదారులు ఎక్కడైనా కింద పడ్డాం అనుకోండి, ఇంజిన్ అయితే ఆగిపోయింది అనమాట. పాత వెహికల్స్లో చూసుకుంటే ఇంజిన్ అయితే ఆగిపోయేది కాదు, బ్యాక్ సైడ్ వీల్ ఇంకా తిరుగుతూనే ఉండేది. కింద పడిపోయాం అనుకోండి, మనం ఇక్కడ పడ్డాం అనుకోండి, వెహికల్ అయితే వెళ్ళిపోతూ ఉండేది అనమాట. కింద పడేసి ఇటు తిరుగుతూ ఆ వెనకాల వీల్ తిరగడం వల్ల కొంచెం దూరం అయితే వెళ్ళిపోయేది అనమాట. సో వేరే వాళ్ళు అటు నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఈ బైక్ తగిలి కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఈ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మనకి కేటీఎం వెహికల్స్లో అయితే ఈ ఫీచర్ అయితే ఉంది. వెహికల్ మాత్రం కింద పడిపోయిన వెంటనే మనకి ఇంజిన్ అయితే ఆగిపోయింది. అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ కూడా సిగ్నల్స్ అయితే వెళ్ళవు, మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట, ఇంజిన్ అయితే ఆగిపోయింది. కాబట్టి ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 10th సెన్సార్ వచ్చేప్పటికి చాలా మందికి ఈ సెన్సార్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ABS అని చెప్పాలి, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, ఇట్లా బ్రేక్ వేసామంటే కింద పడిపోతాం. ABS ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే సో ఇట్లా బ్రేక్ వేసిన వెంటనే ఇట్లా పట్టుకొని వదిలేస్తూ ఉండిద్ది అనమాట, అంటే మనల్ని స్కిడ్ అవ్వకుండా చేసిద్ది అనమాట ఈ సెన్సార్ అనేది. గవర్నమెంట్ కూడా మినిమం 125cc పైన ఉన్న అన్ని వెహికల్స్కి కూడా సింగిల్ ఛానల్ ABS ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రూల్ అయితే పాస్ చేసింది. కొన్ని వెహికల్స్కి 125cc, 150cc ఇట్లా సింగిల్ ఛానల్ ABS అయితే ఉన్నాయి. 200cc పైన ఉన్న వెహికల్స్ అన్నిటికీ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉన్నాయి కొన్ని వెహికల్స్లో. సో ఇది ఒక మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీరు డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వెహికల్స్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ సీసీ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు డ్యూయల్ ఛానల్ ABS ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకా 11th సెన్సార్ వచ్చేప్పటికి డిస్టెన్స్ టు ఎంటీ అని చెప్పాలి. మన ఫ్యూయల్ ట్యాంక్లో ఫ్యూయల్ ఎంత ఉంది, సో ఆ ఫ్యూయల్తో పాటు మనం ఎన్ని కిలోమీటర్లు అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఒక 500 పెట్రోల్ కొట్టించుకున్నాం అనుకోండి, సో దగ్గరగా 4.5 లీటర్లు సంథింగ్ అలా పెట్రోల్ అయితే వస్తుంది కదా. సో ఆ పెట్రోల్తో మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చో ముందుగానే ఈ సెన్సార్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మనకి కన్సోల్లో చూపించిద్ది అనమాట. సో ఇది డిస్టెన్స్ టు ఎంటీ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి మంచిగా ఉపయోగపడిద్ది. లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అయింది అని చెప్పుకోవచ్చు. 12th సెన్సార్ వచ్చేప్పటికి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, అంటే మన బండిలో 1 లీటర్ పెట్రోల్ ఉందనుకోండి, లేకపోతే మనం కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత యావరేజ్గా 1 లీటర్కి ఎంత ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పేసి ఈ సెన్సార్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని మనకి కన్సోల్ అయితే చూపిస్తూ ఉండిద్ది. సో ఇది కూడా ఒక మంచి సెన్సార్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్ ఇంకా మనకి BS6లో చాలా సెన్సార్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన సెన్సార్స్ మాత్రం మెయిన్ సెన్సార్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటి గురించి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాను కాబట్టి మీకు మ్యాక్సిమం నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయండి, నేను కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తున్నాను, కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఏమీ అనుకోవద్దు, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. సో ఏమైనా మిస్ చేసి ఉంటే సెన్సార్స్ని వాటిని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. సో ఇది వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.